ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఏసీబీ కోర్టులో మూడో అదనపు ఛార్జ్ షీట్ ని కూడా సిట్ అధికారులు దాఖలు చేశారు. ఇక లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ పాత్రపై సిట్ వివరణ ఇచ్చింది. రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఏసీబీ కోర్టులో మూడో అదనపు ఛార్జ్ షీట్ ను కూడా సిట్ అధికారులు దాఖలు చేశారు. లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ పాత్రపై సిట్ వివరణ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, సాయిరామ్, ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో కీలకంగా సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే మూడవ అదనపు ఛార్జ్షీట్ను విజయవాడ ఏసీబీ కోర్టులో కొద్దిసేపటి కిందటే సిట్ అధికారులు దాఖలు చేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇటు లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో కీలక సూత్రధారులుగా వ్యవహరించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, అదేవిధంగా బాలాజీ, ఇలాంటి కొంతమంది పాత్రలపైన ప్రధానంగా ఈసారి సిట్ వీళ్ళపైన దాఖలు చేసినట్టు కూడా తెలుస్తుంది. లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రధానంగా సిట్ ఏదైతే మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ ఉందో ఆ ఆరోపణలు చేసేటువంటి క్రమంలో ఇప్పటికే 2 ఛార్జ్షీట్లు జూలైలోనూ అటు ఆగస్టులో 2 నెలల్లో కూడా ఒక్కొక్క ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మొదట ఏదైతే 300 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేసినటువంటి నేపథ్యం, రెండోసారి 200 పేజీల ఛార్జ్షీట్ను సిట్ దాఖలు చేసింది. మరొకసారి మూడవ ఛార్జ్షీట్ను ఈరోజు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో మరి ఆ ఛార్జ్షీట్కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా మిథున్ రెడ్డి ఉన్నటువంటి అధికారుల అందరిపైన పాత్రలపైన ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించినటువంటి దాంట్లో దాదాపుగా ఎంతమంది ఈ లిక్కర్ స్కామ్ దాంట్లో ఈ ఏదైతే షెల్ కంపెనీలకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎంతమంది ఇందులో పాత్రధారులుగా ఉన్నారు, ఎంతమంది సూత్రధారులుగా ఉన్నారు, ఎంతమంది క్రియాశీలకంగా వ్యవహరించారనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఈరోజు కోర్టుకు వివరించబోతా ఉన్నారు. ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ప్రధానంగా ఈసారి దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో మూడో ఛార్జ్షీట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును కూడా సిట్ అధికారులు దాఖలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు 2 ఛార్జ్షీట్లు దాఖలు చేస్తే అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఎక్కడ ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. మూడోసారి ఈ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు, అదేవిధంగా వెంకటేష్ నాయుడు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున నోట్ల కట్టలో లెక్కిస్తూ కూడా బయటకు వచ్చినటువంటి వీడియో ఈసారి పెద్ద ఎత్తున ట్రెండింగ్గా మారింది. కాబట్టి ఆ సోషల్ మీడియాలో కూడా దీన్ని పెద్ద ఎత్తున వైరల్ చేశారు. అంటే పెద్ద ఎత్తున అంటే 2,000 రూపాయల నోట్ల కట్టలు కావచ్చు, అటు 500 ఈ పెద్ద ఎత్తున బాక్సుల్లో ఈ డబ్బు అంతటిని కూడా సర్దుతూ ఉంటున్నటువంటి వీడియోలు పెద్ద ఎత్తున బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో మరి లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ఎటు మలుపు తీసుకోబోతా ఉంది అనే దానిపైన, అంటే అల్టిమేట్గా ఈ లబ్ధి చేకూరింది ఎవరనేటువంటి దానిపైన కూడా సిట్ అధికారులు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ముగ్గురికి అంటే అధికారులుగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ఉన్నటువంటి గోవింద ముగ్గురికి కూడా ముందుగానే బెయిల్ మంజూరు చేశారు. మరి ఇది ఏదైతే ఇటు మిథున్ రెడ్డి మొన్న ఏదైతే ఓటు వేసినటువంటి తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటు వేసినటువంటి తర్వాత మళ్ళీ వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన సరెండర్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ఛార్జ్షీట్లో మిథున్ రెడ్డి పేరును ప్రస్తావించబోతున్నారు. అంటే A1గా ఉన్నటువంటి రాజకేశిరెడ్డి, A2గా ఉన్నటువంటి సత్యప్రసాద్తో పాటు A3గా ఉన్నటువంటి మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించినటువంటి వాసుదేవ్ రెడ్డితో పాటు మిథున్ రెడ్డి, ఇప్పుడు A33గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు, అదేవిధంగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలాంటి వ్యక్తుల పాత్రలపైన ఈసారి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందా? అంతిమంగా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో లబ్ధి చేకూరినటువంటి ఆ బిగ్ బాస్ అంటే మొట్టమొదటి ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి దాంట్లో సిట్ అధికారులు మాజీ సీఎం జగన్ పేరు పదే ప్రస్తావిస్తూ వచ్చారంటే ఈ డిజిటల్ పేమెంట్స్ అన్నింటినీ కూడా ఆపేసి, గతంలో ఈ డిజిటల్ పేమెంట్స్ అన్నింటినీ కూడా ఆపేసి కేవలం క్యాష్ను మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, డిజిటల్ పేమెంట్స్ని ఎందుకు పక్కదారి పట్టించారు, మొత్తం డిజిటలైజ్గా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా కేవలం మాన్యువల్ రూపంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఇది ప్రధానంగా లెక్క తేవాల్సినటువంటి విధంగా ఉంటే, మరొక వైపు ఈ స్కామ్ అంతా కూడా దుబాయ్ కేంద్రంగా జరిగిందనేది ఒకవైపు ఆరోపణలు చేస్తుంటే, ఏదైతే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి శ్రవణ్ రావును కూడా గతంలో తీసుకుని వచ్చి ఇక్కడ విచారణ జరిపారు. శ్రవణ్ రావును తీసుకొచ్చారు, అక్షరం తీసుకుని వచ్చారు. దుబాయ్ కేంద్రంగా అసలు ఎవరైతే ఇటు ఈ లిక్కర్ స్కామ్లో ఒక నిందితుడిగా ఉన్నటువంటి
పైలా దిలీప్ అదేవిధంగా మిగతా కొంతమంది నిందితులు ఎవరైతే ఉన్నారో కొంతమంది దుబాయ్ కేంద్రంగా తలదాచుకున్నారో వాళ్ళకి వీరందరూ కూడా ఆశ్రయం కల్పించారనేది సిట్ ఆరోపణ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆధారాలన్నింటినీ కూడా సేకరించిన తర్వాత ఇప్పుడు ఎంతమందిని ఈ ఛార్జ్షీట్లో దాఖలు చేశారంటే నిందితులుగా పేర్కొన్నారు. మరి ఎవరెవరికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇంకా రాబోతున్నాయి అనే దానిపైన కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉంది. కాబట్టి ఈ తరుణంలో 3వ ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాబట్టి దాని వివరాలు కొద్దిసేపట్లో పూర్తిగా క్లారిటీగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.